హలో ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో అచ్చం స్ట్రీట్ స్టైల్‌లో ఎగ్ నూడిల్స్ హెల్తీగా, చాలా ఈజీగా ఇంట్లోనే యమ్మీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ స్ట్రీట్ నూడిల్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎవ్రీ వీక్ వెళ్ళి తినేవాళ్ళము. ఒకసారి నూడిల్స్‌లో పురుగు పడింది. అప్పటినుంచి ఇంకా బండి మీద నూడిల్స్ అంటే తినడమే మానేశాను. ఆ తర్వాత ఇలా చేసుకోవడం మొదలుపెట్టాను. స్ట్రీట్ నూడిల్స్‌కి ఏ మాత్రం తక్కువ కాకుండా చాలా హెల్తీగా, హైజీనిక్‌గా ఇంట్లోనే చేసుకుంటున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా బాబుకి కూడా ఈ నూడిల్స్ అంటే చాలా ఇష్టం. అందుకని వాడు ఎన్ని సార్లు అడిగినా సరే నేనైతే చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇది హెల్తీ వెర్షనే కాబట్టి నో ప్రాబ్లమ్ అనమాట ఇంకా. ఇక్కడ వీట్ నూడిల్స్ ప్యాకెట్, ఇంకా వెజ్ హక్కా నూడిల్స్ మసాలా యూజ్ చేశాను. వీట్ నూడిల్స్ సూపర్ మార్కెట్‌లో మీకు ఏది దొరికితే అది యూజ్ చేసుకోండి. మసాలా మటుకు వెజ్ హక్కా నూడిల్స్ మసాలా యూజ్ చేయండి. మీకు ఎగ్జాక్ట్ ఇంకా స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక గిన్నెలోకి 1 లీటర్ వాటర్, 1 స్పూన్ సాల్ట్, ఆయిల్ వేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ నూడిల్స్‌ని వేసి 70-80% వరకు కుక్ అవ్వనించుకోవాలి. ఎక్కువ కుక్ అయిపోతే మనకి నూడిల్స్ ఒకదానికొకటి స్టిక్ అయిపోతూ ఉండి బాగుండదు. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. 70-80% కనుక కుక్ అయినట్టు అయితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఫర్దర్ కుక్ అవ్వకుండా ఉండడం కోసం మీ దగ్గర ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి. లేకపోతే కూల్ వాటర్ అయినా సరే వేసి నూడిల్స్‌ని స్ట్రైనర్‌లోకి తీసుకొని 1 స్పూన్ ఆయిల్‌ని కోట్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. నెక్స్ట్ లోతుగా ఉండే మూకిడ ఒకటి తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 2 ఎగ్స్, కొద్దిగా సాల్ట్ వేసి బీట్ చేసుకొని ఆయిల్‌లో వేసి వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. నేను ఆయిల్ కొంచెం తక్కువే యూజ్ చేశాను. మీరు కావాలంటే ఇంకొక 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత బౌల్‌లోకి తీసేసి సైడ్‌కి పెట్టుకోవాలి. మళ్ళీ అదే మూకిడిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, 1 స్పూన్ గార్లిక్ పీసెస్, 3 గ్రీన్ చిల్లీస్ కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ స్లైసెస్, క్యారెట్, క్యాప్సికమ్ స్లైసెస్, కొద్దిగా క్యాబేజ్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాబేజ్ క్వాంటిటీ క్యారెట్ అండ్ ఆనియన్ క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇంకా మంట హై ఫ్లేమ్ మీద పెట్టుకొని దీన్ని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అనేది ఈ వెజిటబుల్స్ ఫ్రై అవుతున్నప్పుడు వేయకూడదు. లాస్ట్‌లో వేసుకోవాలి. అప్పుడే మనకి వెజిటబుల్స్ క్రిస్పీగా ఉంటాయి. వాటర్ అనేది ఊరిపోకుండాను. ఇలా వెజిటబుల్స్‌ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్, బాయిల్ చేసుకున్న నూడిల్స్, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 స్పూన్ నూడిల్స్ మసాలా వేసి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని, 1 స్పూన్ వెనిగర్, హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ ఆర్ రెడ్ చిల్లీ సాస్ ఏదైనా సరే వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కలుపుకుంటే బావుంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర లేవు అందుకనే వెయ్యలేదు. మీకు అట్ల పొలతో కలపడానికి కనుక వీలుగా లేకపోతే 2 ఫోర్క్స్ యూజ్ చేసుకొని కలుపుకోండి. అంతేనండి, టేస్టీగా స్ట్రీట్ స్టైల్ హెల్తీ వెర్షన్‌లో నూడిల్స్ రెడీ అయిపోయింది కదా! నేను దీనికి పైన మా హస్బెండ్ హాఫ్ బాయిల్డ్ ఎగ్ వేయమన్నారు. సో, అందుకని నేను వేశాను. తనకి, నాకైతే ప్లెయిన్ నూడిల్స్ కింద నచ్చింది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. మీకెలా నచ్చిందో కూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. వీడియోస్ నచ్చుతూ ఉంటే లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.